brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అలంపూర్ జోగులాంబ ఆలయంలోని అర్చకుడు ఆనంద్ శర్మ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆనంద్ శర్మ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉండడం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఆయన తీరుపై హిందూ సంఘాలు భగ్గుమంటూ ఉండగా తాజాగా శక్తిపీఠంపై కాలు పెట్టి అమ్మవారికి అభిషేకం చేస్తున్న వీడియో వెలుగులోకి రావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 5వ శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలో అర్చకుడు ఆనంద్ శర్మ అరాచకాలు అంతకంతకు పెరుగుతున్నాయి. సాటి అర్చకులు వారించినా వినకుండా గర్భగుడిలోనూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఒకవైపు పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతుండగా మరోవైపు ఆయన అరాచకానికి నిదర్శనంగా ఓ వీడియో తెరపైకి వచ్చింది. గుడికి వచ్చే వీఐపీలకే పెద్దపీఠం వేయడం మాత్రమే కాదు, ఆలయంలోని ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కుతున్న వైనాన్ని భక్తులు తెరపైకి తెచ్చారు. అమ్మవారికి అభిషేకం చేసే సమయంలో ఆనంద్ శర్మ ఏకంగా శక్తిపీఠంపైకి ఎక్కడం చర్చనీయాంశం అవుతోంది. శక్తిపీఠంపై కాళ్లు మోపి అమ్మవారికి అభిషేకం చేయడం ఆనంద్ శర్మ అరాచకానికి పరాకాష్ట అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అదేమని ప్రశ్నిస్తే వారికి ఆలయంలో స్థానం లేకుండా చేస్తున్నారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆలయంలో ఆభరణాలమయం, టెండర్ల అక్రమాలు, భక్తుల విరాళాలు కొట్టేశారని ఆనంద్ శర్మపై ఆరోపణలు వస్తుండగా ఇప్పుడు శక్తిపీఠంపై కాళ్లు మోపిన వీడియో మరో కొత్త వివాదంతో చిక్కున్నట్టయింది. ఇక జోగులాంబ ఆలయంలో రాజుకున్న వివాదం హైదరాబాద్ ను టచ్ చేసింది. ఆలయాన్ని అక్రమాలకు కేరఫ్ గా మార్చారంటూ ఈవో పురేందర్ అర్చకుడు ఆనంద్ శర్మపై హిందూ సంఘాలు కన్నెర చేశాయి. ఆడిట్ నిర్వహించి ఆ ఇద్దరి అక్రమాల లెక్క తేల్చాలంటూ ఏకంగా హైదరాబాద్ లోని ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ ను ముట్టడించారు. ఈ క్రమంలోనే జోగులాంబ ఆలయంలో అవినీతి, అరాచకాల వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కొండా సురేఖను కలిసి హిందూ సంఘాల ప్రతినిధులు ఆలయ ఈవో పురేందర్, అర్చకుడు ఆనంద్ శర్మ అక్రమాలకు సంబంధించి వినతి పత్రం ఇచ్చారు. ఇరువురిపై చర్యలు తీసుకుని జోగులాంబ ఆలయ ప్రతిష్టను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతి క్షేత్రము లోపల కూడా పూజాధికారులు నిర్వహించడానికి ఒక ఆగమము, నియమము అనేది ఉంటుంది. మరి అంతటా ఆలయాల్లో నియమాలు ఉన్నాయి, కానీ అలంపూర్ క్షేత్రానికి వస్తే నియమాలన్నీ కూడా మంట కలిసిపోయాయి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఆలయం లోపల శాస్త్రానుసారంగా నియమబద్ధంగా పూజలు జరపాలి అంటే ఆ యొక్క ఆలయ నియమాల ప్రకారంగానే పూజలు జరిపించాలి. దేవాదాయ శాఖ కమిషనర్ గారు మీకు వివాదం కనిపించడం లేదా అని చెప్పేసి, కాబట్టి తక్షణమే మీరు ఈ యొక్క వివాదం మీద స్పందించాలని కోరుతూ మొత్తంగా 5వ శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలో అర్చకుడు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయాన్ని అరాచకాలకు, అక్రమాలకు కేరఫ్ గా మార్చారంటూ ఈ ఇద్దరిపై హిందూ సంఘాలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. హిందూ సంఘాల వినతి పత్రంపై సంతకం చేసి ఎండోమెంట్ కమిషనర్ కు పంపారు.